అందరూ ఎలా ఉన్నారు? చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తను మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన 6 monthsకి జాబ్ వచ్చింది. ఇంకొక ఫ్రెండు తను మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన 1 yearకి జాబ్ వచ్చింది. ఇంకొక ఫ్రెండ్కి తను మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన 1 year అవుతున్నా కూడా ఇంకా జాబ్ రాలేదు. స్టిల్ తను సర్చింగ్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్రెండ్ తను మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన 6 monthsలో తను చదువుకుంటూ అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటూ ప్రేయర్ చేసుకుంటూ యాక్టివ్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ దేవుడి మీద భారం వేసేసి జాబ్ తెచ్చుకుంది. ఇంకొక ఫ్రెండ్ తను చాలా స్ట్రగుల్ పడింది. తన ఫాదర్ చనిపోయారు, ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. లోన్ ఇష్యూ కానీ అలాగే చదువుకోవడం విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దేవుడి మీద ఆధారపడింది. తనకి 1 year టైం ఎందుకు పట్టింది అంటే తను చదువుకుంటూ ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్ చేసుకుంటూ, బికాస్ తను ఆ జాబ్లో సర్వైవ్ అవ్వాలి కదా, అందువల్ల 1 year ఆఫ్టర్ తనకి 2 jobs వచ్చాయి. నౌ షీ కెన్ చూస్ వాట్ ఎవర్ షీఈస్ లైక్ షీ వాంటెడ్ టు. అండ్ ఇంకొక ఫ్రెండ్ తను ఎటువంటి బాధలు అంటే అప్పులు లేవు, లోన్స్ లేవు. తనకి ఇప్పుడు జాబ్ ఎందుకు అవసరం అంటే పెళ్ళి కోసం, లేదంటే కెరీర్ని సెట్ చేసుకోవడం కోసం, లేదంటే బంధువులు ఏమనుకుంటారో, పేరెంట్స్ ఏమనుకుంటారో అనే దానికోసమే తనకి జాబ్ కావాలి. ఇక్కడ ముగ్గురు విషయాలలో ఏం వర్క్ అవుతుందంటే ప్రతి ఒక్కదానికి సమయం కలవదు అనేది తెలుస్తుంది మనకి. ప్రసంగిలో చెప్పిన విధంగా ఈ ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్కదానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుందన్నమాట. చావడానికి కానీ, పుట్టడానికి కానీ, ఏడవడానికి కానీ, నవ్వడానికి కానీ ప్రతి ఒక్కదానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. సో మన జీవితంలో ఏదైతే నీకు కావాలి, లేదంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను అనేది ఏది అనుకుంటున్నావో దానికి ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత స్ట్రగుల్ పడ్డా కూడా హోప్ అనేది మాత్రం వదిలిపెట్టమాక. అది కన్ఫామ్గా నీకు కావాలి అంటే అది ఎంతవరకు నీకు అవసరం అనేది దేవుడు చూసి దాన్ని బట్టే ఆ యొక్క టైంలో ఇస్తాడు. కొంతమందికి ఎక్కువ టైం పట్టవచ్చు, కొంతమందికి త్వరగా రావచ్చు. ఎందుకంటే ఈ త్వరగా వచ్చే వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి తెలుసు దేవుడు బైబిల్ చెప్పిన విధంగా ఎవరిని ఎంతవరకు పరీక్షించాలో అంతవరకు మాత్రమే పరీక్షిస్తాడు దేవుడు. ఎక్కువ పరీక్షించలేరు, ఎందుకంటే వాళ్ళు ఆ భారాన్ని మోయలేరు. కాబట్టి మీకు ఎంత త్వరగా రావాలి, లేదంటే నేను బాధలు భరించలేకపోతున్నాను, లేదంటే నాకు ఈ సమస్యలు ఉన్నాయని మీకు ఎన్ని ఉన్నా సరే దేవుడు ఏ టైంలో అయితే నిర్ణయించాడో ఆ టైంలో మాత్రమే వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి.